జమ్మూ కశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడిని ఖండిస్తూ ఏపీ వ్యాప్తంగా సాయంత్రం జిల్లా కేంద్రాల్లో క్యాండిల్ ర్యాలీలు, శాంతి ర్యాలీలు నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సరిహద్దుల్లో పాకిస్తాన్ అలర్ట్ అయింది. భారత్ ప్రతిదాడి చేస్తుందనే భయంతో పాక్ సైన్యం అప్రమత్తమైంది. సరిహద్దుల వెంట భారీగా సైన్యాన్ని మోహరిస్తుంది. ఈ ఘటన తర్వాత పాక్ యుద్ధ విమానాలు కరాచీ నుంచి ఉత్తరాన ఉన్న వైమానిక స్థావరాలకు బయలుదేరినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఎక్స్లో విమానాల ట్రాకింగ్ స్క్రీన్ షాట్లను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. ఆ స్క్రీన్ షాట్ల ప్రకారం కరాచీలోని దక్షిణ ఎయిర్ కమాండింగ్ నుంచి ఉత్తరం వైపుగా లాహోర్, రావల్పిండి సమీపంలోని స్థావరాల వైపుగా పాక్ ఎయిర్ ఫోర్స్ విమానాలు బయలుదేరుతున్నాయి. రావల్పిండిలో పాక్కు అత్యంత కీలకమైన నూర్ఖాన్ బేస్ ఉంది. ఇది భారత సరిహద్దు సమీపంలో ఉన్న స్థావరం. ఇక రవాణా విమానం, నిఘా కార్యకలాపాలు, వీఐపీలను తరలించేందుకు వాడే విమానాలను తరలించినట్టు సమాచారం. కాగా పహల్గాంలో జరిగిన దాడిపై పాకిస్తాన్ స్పందించింది. ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. ఈ మేరకు ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మీడియాతో మాట్లాడారు.